నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణం ముత్తంశెట్టి పాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భట్టు దుర్గారావు గురుస్వామి మరియు శిష్య బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అభిషేకం అయ్యప్ప 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 ముత్తిశెట్టి భవన్లో 20 సంవత్సరాల కింద రైపు స్వామి గుడి స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్న దాతల సహాయంతో ఈ కార్తీక మాసం, ఈ మార్గశిర మాసం పుణ్యంగా పురస్కరించుకొని అభిషేకాల కార్యక్రమం జరుపుతుంటాము. మా శిష్య బృందం అందరూ చేస్తుంటాము. ఈ గుడి మూలంగా చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నారు. మార్గశిర మాసం స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ముత్తిశెట్టిపాలెంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో ఈరోజు స్వామివారికి 18 మెట్లు ఎలాగైతే ఉన్నాయో స్వామివారికి ప్రత్యేకంగా 18 రకాల అభిషేకాలతో ఈరోజు ఈ యొక్క అభిషేక ప్రత్యేక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క గుడి ప్రారంభం చేసుకుని 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దానితో పాటు ఈరోజు ఉత్తర నక్షత్రం రావడంతో మరి గురువు గారు అలాగే మేమందరం కూడా ఈ యొక్క శిష్య బృందం అందరం కలిసి ప్రతి ఏడాది ఎలాగైతే ఈ యొక్క అభిషేకాలను నిర్వహిస్తామో ఈ ఏడాది కూడా అలాగే నిర్వహిస్తున్నాము. ఈ యొక్క మండల దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సద్ది కార్యక్రమం అనేది ఈ యొక్క గుడి నుంచి ప్రారంభమై తెనాలి నలువ్యాప్తులా కూడా ఈ యొక్క వ్యాప్తం చెందింది. శ్రీ శరణాగతి ట్రస్ట్ గురువు నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత శ్రీకృష్ణ దీక్ష ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొల్లిపర మండలం మున్నంగి కోలాట భజన బృందం చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. మన శరణాగతి గోష్ఠిలో కూడా చక్కగా కోలాటాల భజన మధ్య భగవత్ సన్నిధానానికి నడుస్తున్నట్టుగా ఈ గోష్ఠిలో పాల్గొన్నటువంటి 50 మంది భక్త శిఖామణులందరూ కూడా చక్కగా అలాంటి ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి.
రేపు వచ్చేటువంటి గురువారం 26వ తారీఖు హయగ్రీవ్ పూజ, 27వ తారీఖు శ్రీ లక్ష్మీనారాయణ సామూహిక పూజ. అందరం కలిసి చక్కగా వరుస క్రమంలో కూర్చొని మన చేత మనం చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకునే ఉత్సవం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా భాగవతోత్తములందరూ కూడా, భగవద్ బంధువులందరూ కూడా ఈ నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమానికి విచ్చి హరికథ మరియు బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న విద్యాదాన కర్ణశ్రీ తలనాకుల వెంకటేశ్వర్ గుప్తా భాగవతుల 113వ జయంతోత్సవాలు మారిస్పేట శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థాన కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు గుప్తా కుటుంబ సభ్యులు మరియు వారి శిష్యులు జ్యోతి ప్రజ్వలన చేసి గుప్తా భాగవతులు మరియు మామిడి సరస్వతి భాగవతారిణి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయంతోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న నివ్విరమ హరికథ గానం కార్యక్రమంలో భాగంగా మొదటగా లక్ష్మీనారాయణ భాగవతులచే భక్త అమరలింగేశ్వర చరిత్ర మధుర గాయని శ్రీమతి మొగిలిచెర్ల నాగమణిచే రుక్మిణి కళ్యాణం హరికథ గానం చేయడం జరిగింది. గుప్తా జయంతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు కోట అక్కేశ్వరరావు, నానపనేని రాంబాబు హరికథ గానం చేసిన కళాకారులను నూతన వస్త్రాలు, దుశ్శలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. మోదుకూరు నాగధరరావు మృదంగం, పాణ్యం దక్షిణామూర్తి వయోలిన్, టీవీ కృష్ణ ఫ్లూట్, సింహాద్రి నాగేంద్ర ప్రసాద్ తబలా వాయిద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివపార్వతి, సిహెచ్ ఆంజనేయరాజు, విన్నకోట రామకుమారి, సిహెచ్ విద్యావతి, సిహెచ్ శ్రీదేవి, సుధాకర్, సుజాత, సత్యనారాయణ, సువర్ణ, పట్టణంలోని హరికథ కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. తలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతారు గారి 113వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిష్యులు, ప్రశిష్యులు, అలాగే కుటుంబ సభ్యులు, వారికి ఇవి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మద్గురుదేవులు తెనాలి పట్టిన వాస్తవ్యులైన విద్యాదాన కర్ణ అంకితులు శ్రీ శ్రీ తలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క సంస్మరణ సభలు మేము జరిపించుకుంటున్నాం. కాబట్టి ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా నిర్విరామంగా హరికథా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా విచ్చేసి, అందరూ ఆహ్వానితులు కనుక దయచేసి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాము. తెనాలి నియోజకవర్గంలో గ్రామాలలోని రోడ్ల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 25 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 కోట్లతో తెనాలి మండలం, కొలిపర మండలంలోని సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఎక్కడా రహదారులతో ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మంచి ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి ప్రణాళికతోటి భవిష్యత్తులో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రోజులు, అంటే విజయవాడకి, గుంటూరుకి సమానంగా మనం పోటీ పడే విధంగా చక్కటి పరిసర ప్రాంతాలు, విద్యా అవకాశాలు, వైద్య సదుపాయాలు, ఏ పట్టణానికి లేని విధంగా రక్షిత మంచినీటి పథకం, ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తింపు, ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మన తెనాలిని మార్చచ్చు అనేది మనందరం కూడా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉంటాం.
పేరుకే ఆంధ్ర ప్యారిస్ అనేది చాలామంది మన ఓ సందర్భాల్లో ఇబ్బంది పడే విధంగా మాట్లాడినా ఒక చిత్తశుద్ధితోటి మన పట్టణాన్ని ఒక మంచి నిర్మాణం చేసుకుంటూ చక్కటి ప్రణాళికతోటి వ్యక్తిగత అవసరాలకి అతీతంగా అందులో భాగంగా కొంతమందికి అర్థమయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన సందర్భాలు చాలా ఉంటూనే ఉన్నాయి. సో రోడ్ల విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి, గురిపాలెం రోడ్ కానివ్వండి, ఐతన్నగర్ రోడ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో భాగంగా ఈ రోజున మనందరం కూడా గర్వపడే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెనాలి నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం 25 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు. 25 కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం, కొలిపర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం, అంటే 3 మీటర్ల విడత గల సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతో ఇబ్బంది పడకుండా ఉండేటట్టు మేము పండుగ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 25 కోట్ల రూపాయలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గాన్ని అందించారో దాన్ని తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. పార్లమెంట్లో ఎంపీల తోపులాటకు సంబంధించి రాహుల్పై కేసు నమోదు చేయడాన్ని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు తప్పుపట్టారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల వ్యవహారం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాహుల్పై కేసు పెట్టించారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిన్నటితో ముగిసినాయి. ఇది చాలా ఈ సమావేశాల్లో అధికార పక్షం అహంకారం వల్ల, అధికార పక్షం యొక్క సమన్వయ లోపం వల్ల అంతా ఆల్మోస్ట్ 90% వేస్ట్ అయిపోయింది టైం అంతా. అందులో ముఖ్యంగా మన భారతదేశానికి హోం మంత్రి నంబర్ 2 అమిత్ షా గారి యొక్క అనుచిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత బహుజన నాయకుడు ఆరాధ్య దేవత అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, తర్వాత దాని మీద ఇండియా కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇండియా కూటమి మొత్తం కూడా దాన్ని వ్యతిరేకించటం, దానికి నిరసన వ్యక్తం చేయటం ఎక్కువ భాగం జరిగింది. ఆ నిరసన వ్యక్తం చేసే టైంలో దానికి పోటీగా అధికార పక్షం కూడా చేస్తూ ఉండి నిరసన ప్లే కార్డులు ప్రదర్శిస్తా పార్లమెంటు ద్వారం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గుర్తుపెట్టుకోండి, అధికార పక్షం ద్వారం దగ్గర గేటు దగ్గర ఉన్నారు. పార్లమెంట్ లోపలికి వెళ్తానికి అందరికీ హక్కు ఉన్నది. ఆ ద్వారం దగ్గర నిరసన చేయటం చెయ్యకూడదని చెప్పి స్పీకర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు. నిరసన రూల్స్కి వ్యతిరేకంగా ప్లే కార్డులు పెట్టుకుంది అధికార పక్షం బీజేపీనా మా ఇండియా కూటమా ఓటు అడుగుతున్నాం. రూల్స్కి వ్యతిరేకంగా మీరు నిరసన అక్కడ బ్లాక్ చేసి రాహుల్ గాంధీ గారు వెళ్ళకపోతే నెట్టేశారని చెప్పేసి రాహుల్ గాంధీ గారి ఎవరు నెట్టేస్తే ఒకటి మీద ఎవరికో పడి దెబ్బలు తగలని అని రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అది చాలా అన్యాయం, దుర్మార్గం, అనుచితం. రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ని వెంటనే రద్దు చేసి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం, అమిత్ షా గారు అని చెప్పేసి మా ఇక్కడ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, ఆలా కృష్ణ, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, అయ్యప్ప, భీమా రమేష్, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, నాగూర్, కార్తీక్, వీరాస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నెహ్రూ గారి కటౌట్లు తగలబెట్టారో లేదో అది ఒకటి ఆలోచించండి. మరి ఇంకొకటి, ఇవాళ ఎంతసేపుడికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని
అంబేద్కర్ని ఏది రాజ్యాంగ చట్టాన్ని ధిక్కరిస్తూ ఉంటారు, ఏదో మార్పు చేయాల్సి అది ఇదని అనేక రకాలు. ఏదైనా కానీ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఎంతసేపుడు కాంగ్రెస్ని రాజ్యాంగ చట్టం మార్చాలి, ఏ విధంగా మార్చాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఈ పార్టీల్లో ఉండేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు ఏ విధంగా గొడవలు పెట్టాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా కులాల మతాలని ఎడదీయాలి అనే ఉద్దేశమే కానీ దాన్ని పూర్తిగా ఆలోచించండి. వీళ్ళు చేసే ఆలోచనలు అవే తప్ప వేరే ఏమీ లేవు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.